ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, క్రీస్తు శ్రమల పాటలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ తపస్కాలంలో క్రీస్తు ప్రభు సిలువు మోయిచు ఎక్కడెక్కడ మరి ఏ పాటలు పడ్డాడు అనేది, ఎన్ని స్థలాలు గుర్తించారు అనేది తెలియజేసుకుంటూ మనం ఫస్ట్ ఎపిసోడ్లో పార్ట్ 1లో 7వ స్థలం వరకు చెప్పుకున్నాం, ధ్యానించాం. మొత్తం 14 స్థలాలు అయితే ఆ 14 స్థలాల్లో 7వ స్థలం వరకు మనం ధ్యానించుకున్నాం. ఇది పార్ట్ 1లో. ఇక ఈరోజు పార్ట్ 2లో మిగిలిన 7 స్థలాలు అనగా 14 స్థలాలు కూడా 8 నుంచి 14 స్థలం వరకు కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఇలా ధ్యానం చేసుకోవటం వల్ల మనకి చాలా పుణ్యం కలుగుతుంది. పుణ్యం అంటే ప్రభు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మన కోసం ఎన్ని పాటలు పడ్డారు, ఎలా మరణం పొందారు, ఎన్ని బాధలు పడ్డారు, దేవాది దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు పరలోకమును వీడి భూలోకానికి తెచ్చినటువంటి కారణం ఏమిటి, ఎలా జరిగింది అనేది తలుచుకుంటూ మన పాపాల కొరకే కదా, మన కొరకే కదా ఈయన ఎన్ని బాధలు పొందిందనేది ధ్యానించుకోవటం అనేది, నెమరు వేసుకోవటం అనేది ఎంతో గొప్ప విషయం. కాబట్టి ఈ రోజున మనం 8వ స్థలం నుంచి ధ్యానం చేసుకుందాం. ఈ 8వ స్థలంలో యేసు ప్రభు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుటని గురించి ధ్యానించడం గాక. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము, ఎలయనగా మీ తిరుస్లేవు చేత ఈ లోకమును రక్షించితిరి. ఇది ఎక్కడుందంటే లోకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనంలో మనం చదవచ్చు. లోకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనంలో మనం చూడొచ్చు. యేసు ప్రభు నడిచిపోవు మార్గమున వారి దేహంలో నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమగు స్థితి ಎಂದು చూసి కనికరపడి ఏడ్చిరి. స్వామి వారల ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తమును మీ బిడ్డల నిమిత్తమును ఏడవండి అని వారిని మందలించటం అనేది జరిగింది. కొంతసేపు ధ్యానం చేసుకుందాం. క్రీస్తు ప్రభు మరి నీ ఎంబడించుతూ అనేక స్త్రీలు కాడ వెళ్తున్నప్పుడు మరి స్త్రీలు వారిని ఎంత భయంకరమైనటువంటి దెబ్బలు, బాధలో, రక్తము చూసి ఏడుస్తున్నప్పుడు ప్రభు అంటారు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవండి, మీకోసము మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పి ప్రభు ఊరట చెప్పటం జరుగుతుంది. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా నేను కట్టుకుని నా ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపముల చేత రప్పించిన కస్తిని గూర్చి చింతించుచున్నాను. నరక వేదనల భయం వల్ల నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా ఉండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వర ప్రసాదము చేత నిండిన మరి మా ఉన్నను ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరికి మాత, పాపాత్ములై ఉండేడు మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయంలో
ప్రార్థించండి. ఆమె పితకును సుతును స్ఫూర్తి శాంతకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగలను స్వామి, మా మీద దయగలను స్వామి. ఆమేన్. స్లేవా మోయు శక్తి లేక త్రోవాయందు క్రిందగులే లేవ లేక యేసు. 9వ స్థలము, యేసు ప్రభు మూడవసారి స్లేవ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. ఎలైనా మీ తిరుస్లేవు చేత ఈ లోకమును రక్షించుతుంది. ఇది ఎక్కడుందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనము చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనము చూడండి. యేసు ప్రభు మూడవసారి స్లేవ క్రింద పడుటను యోచించునము గాక. గాయముల వల్ల వారు బలహీనులైరి, కొలపాతకులు నిష్ఠూరము మితమించి ఉండెను. కర్తకు కదులుటియే కష్టముగా ఉండినను, తీవ్రముగా నడవలైనని రాణువులు తొందర చేయుచుండేది. ఈ గాయాల్లో రక్తం చాలా కారిపోయి బలహీనమైపోయి అడుగు తీసి అడుగు వేయలేక కదలలేక ఉన్నటువంటి సమయంలో మరి ఈ రాణువులంటే సైనికులు తొందరగా నడువు అని చెప్పేసి చేయటం వలన మరి ఈయన ప్రభువారు మూడవసారి శిలువ కింద పడిపోవటం గురించి మనం ధ్యానం చేసుకుందాం. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణములను, ఈ లోకాశలను జయించుటకు మీరు కపాల కొండకు పోవునప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలములను చూసి నాకు వరప్రసాదమును దయచేయండి. నేను బలహీనుడై ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేదు. మీ సహాయము ప్రసాదములను నాకు ఇచ్చునెడల ఇంకా ఏనాటికి నీ పాపంలో పడను. ఆమేన్. పరలోకము నుండి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఉండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనగా కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. సహోదరులారా, ఈ పరలోక జపంలో మా అన్నం అనగా మాకు ఆహారం అని అర్థం చేసుకోవాలి. మా అప్పులను అనగా మా తప్పులను మేము క్షమించినట్లు మా తప్పులను క్షమించండి. అప్పులను తప్పులుగా మనం అర్థం చేసుకోవాలి. దేవరవర ప్రసాదించండి. మరి బాగున్నాను నేను వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలంలో చేసు ఆశీర్వదింపబడిన వారే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితకును సూచన విస్కృత శాంతులు మహిమ కలుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం పెట్టేసుకొచ్చున్నాను గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. వంటను నగాయమంత నంటగా వస్త్రాలనెల్లం గంటి నేర్చి లాగిరి. 10వ స్థలము, యేసు ప్రభు యొక్క వస్త్రములను వంచుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలైనా మీ తిరుస్లేవు చేత ఈ లోకమును రక్షించితిరి. ఈ వాక్యం ఎక్కడుంది అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. మరియు లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఉంది.
ఒకటి యోహాను సువార్త 19వ అధ్యాయము 24వ వచనము. ఇక రెండవది లోకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనకి దొరుకుతుంది. కొలపాతకులు బలవంతముగా యేసు ప్రభు వస్త్రములను ఒలుచుటను ధ్యానించదముగాక. వారి లోపలి వస్త్రములు పగిలిన వారి శరీరంతో కరుచుకొని ఉండినను ఆ క్రూరులు వాటిని మడ్డితనముగా పెరిగినప్పుడు వస్త్రముతో కూడా మాంసమును ఊడి వచ్చాను. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను చూసి పరితపించదము. ధ్యానం చేసుకుందాం. ఆ శత్రుమోగ ఆ శత్రు సైనికులు బలవంతంగా యేసు ప్రభు వస్త్రాలను వదిలేశారు. యేసు ప్రభు యొక్క వస్త్రాలు మరి వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలకి, గాయాలకి, రక్తంతో తడిసిపోయి గాయాలకి అట్టుకుపోయింది. చూడండి, మనకి ఏదైనా దెబ్బ తగిలి కట్టు కడితే ఆ కట్టు తీయాలంటే చర్మం అంటుకున్నప్పుడు పీకితే మంట కలుగుతుంది, మహాబాధ కలుగుతుంది. ఇక్కడ కూడా యేసు ప్రభు యొక్క వస్త్రాలు ఆ శరీరానికి అంటుకుపోయింది, రక్తంతో తడిసి గాయాలకు అంటుకుపోతే వీళ్ళేం చేశారు, వాటిని బలవంతంగా పీకేశారు. పీకినప్పుడు ఆ వస్త్రంతో పాటు మరి చర్మం కూడా ఊరి వచ్చేసింది. వచ్చి రక్తం కారిపోయి మరి ఎంత బాధ, ఎంత నొప్పి కలిగిందో మనము చూడాలి. ఆ క్రూరత్వాన్ని మనం తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూసి నేను శరీర సుఖములను వెదకక ఉండుటకును విరక్తత్వములకు విరుద్ధమైన పాపములను చేయకుండాటకును సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరిగివేసి మీ మీద మాత్రము ప్రేమ ఉంచుటకు నాకు అనుగ్రహం దయచేయండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా ఆహారం మాకు దయచేయండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా తప్పులను మీరు క్షమించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసారం చేద్దాం లేని మరి ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీదే, మీ గర్భఫలమును చేసు ఆశీర్వదింపబడిన వారి మీదే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె పితగును సూచనకు స్ఫూర్తి శాంతుకు మహిమ కలగాక, అదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగలిగిన స్వామి, మా మీద దయగలిగిన స్వామి. ఆమేన్. జంట దొంగ వాళ్ళ మధ్య మంట భారమైన స్లేవ కంటగించి నాటిరి. 11వ స్థలము, యేసు ప్రభు స్లేవ మీద కొత్తబడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత ఈ లోకంలో రక్షించితిరి. ఈ వాక్యం ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. యేసు ప్రభువును స్లేవ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణము కొరకు తమ నిత్యపితకును తమ జీవనమును బలిగా ఒప్పగించినారని ధ్యానించదము గాక. ఈ కిరాతకులు ఇనుప మొలల చేత వారిని స్లేవ కంటగొట్టి ఆ స్లేవను నాటి అవమానముగా గల ఆ మ్రాని మీద వారిని మహావేదనతో చావనిడిది. చూడండి, ఇది ఆఖరి ఘట్టం. ప్రభు చనిపోవటం అన్నమాట. ప్రభువుని మరి స్లేవ మీద కొట్టారు భయంకరంగా. మేకులతో బంధించారు. యజ్ఞ పశువుని ఎలా బంధిస్తారు అదేవిధంగా మరి ప్రభువుని స్లేవ మీద ఎలకెలా పడుకోబెట్టి అరచేతులలో పెద్ద పెద్ద మేకులు కదలకోకుండా కొడితే ఆ రక్తం చిమిర్చి పైకి ఎగిస్తూ ఉంటుంటే ఆ దృశ్యం మనం భయంకరంగా ఉంటుంది. తలుచుకుంటేనే బాధగా ఉంటుంది.
చూడలేము. ఆ రకంగా కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టి మరి ఆ యజ్ఞ పశువును ఎలాగైతే చంపుతారో ఆ రకంగా ఆ కిరాతకులు మరి స్లేవుకు అంటగొట్టారు. అంటగొట్టి ఆ స్లేవను మళ్ళీ పైకెత్తి ముందుగానే తీసి ఉంచినటువంటి రంధ్రాల్లో ఎత్తి అలా కొదయటం వల్ల మరి ఆ శరీరము, ఆ మేకులు, కాళ్ళు ఒక్కసారి కిందకి కుదింపబడి లాగబడి కలుక్కుమని మహావేదన నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇంకా ఎన్నటికి మిమ్మల్ని ఎడవకుండా నుండుటకు నిరంతరము మీ పాదములు కాచుకొని చేయండి. నాకన్నా అధికముగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనసుతో దుఃఖపడుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు దయచేయండి. మా ఎడల తప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడుల నుంచి తప్పించి మమ్మల్ని కాపాడండి. ఆమేన్. దేవవరపు సారం తండ్రి మరి మోహనం ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారైన పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరికి మాత పాపాత్మ మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితగును సుతుగును సృష్టి శాంతకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగలను స్వామి, మా మీద దయగలను స్వామి. ఆమేన్. నేడే అంత పూర్తియల్చు వేడి శ్రీ శరంబు వచ్చి వీడినారు ప్రాణము. 12వ స్థలము, యేసు ప్రభు స్లేవ్ మీద మృతి పొందుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. ఏలయనగా మీ తిరుస్లేవు చేత ఈ లోకమును రక్షించితిరి. ఈ వాక్యం ఎక్కడుందంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము మరియు లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ఉంటుంది. చూడండి, నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి నంద స్లేవామ్రానుకు భక్తితో ముద్దు పెట్టుకొనిచున్నాను. నా పాపముల వల్ల నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండెను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు అఘోరమైన బాధను పొందినందుచేత నాకు మోక్ష భాగ్యం ఇచ్చిదిరని నమ్ముతున్నాను. మీ పాదములను కౌగిలించుకొని మృతి పొందుటకు అనుగ్రహం నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులలో అప్పగించున్నాను. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఇనుము మాకు నేటిగా ఉండే, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్క మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపగా కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవరపు సారం చేత మరి మా అందరము ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్నేహంలో ఆశీర్వదింపబడిన మీరే, మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరికి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం ప్రార్థించండి. ఆమేన్. పితకున్న శుద్ధి శాంతం మహిమ కలుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగండి స్వామి, మా మీద దయగండి స్వామి. ఆమేన్. బాధ పెట్టు శత్రు గుంపు నాదారించ వేడినాడు నాథుడైన యేసు. 13వ స్థలము,
యేసు ప్రభు శ్లేవం నుండి దింపబడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలైనా మీ తిరుశ్లేవ చేత ఈ లోకంలో రక్షించితిరి. యేసు క్రీస్తు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు జోజేబు, నికోదేమును వారిద్దరూ వారిని శ్లేవ నుండి దించి దుఃఖంతో నిండిన వారి తల్లి చేతులలో ఉంచింది. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగలించుకుంటూ ధ్యానించదముగాక. సహోదరులారా, ప్రభువుని సులువు మీద చంపివేసిన తర్వాత మరి యేసు ప్రభు శిష్యులైనటువంటి జోసేపు, నికోదేములు అని వారిద్దరు కూడా ఆ దివ్య శరీరాన్ని కిందకి దించి దుఃఖంతో కుమిలిపోతూ ఏడుస్తున్నటువంటి తల్లి మరియమ్మ యొక్క ఒడిలో చేతుల్లో పెట్టారు. మరి ఆ శరీరాన్ని పెట్టినప్పుడు ఆ దివ్య శరీరాన్ని మరి తల్లి కౌగిలించుకొని ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో మరి ఏడవటాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఎంత బాధగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుందో మనకి అర్థమవుతుంది. నా రక్షకుడైన యేసువ, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్మల్ని ప్రేమించుటకు సహాయం చేయండి. మీరు మినహా నాకు కావలసినదేమీ లేదు. మీ నిమిత్తము మృతిమందును ఆశిస్తున్నాను. వ్యాకుల భరితమైన మాత, మీ ప్రియ కుమారుని మీద గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేరుకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఎన్నమో మాకు నెట్టుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మనసుంటే మా ఎప్పుడైనా పేరు మనసుంది. మమ్మ శోధన ఏదో ప్రవేశించగా కీరుడిని మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసారం చేత నేను మరి మా అందరము ఏలు వారి మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే, మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితకును శుద్ధులను స్ఫూర్తి శాంతులు మేము కలిగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్ఫూర్తి కలిగాక. మా మీద దయగా స్వామి, మా మీద దయగా స్వామి. బాసురుండు మోక్షరాజు దాసులైన పాప జాతి కోసమై మరణించెను. 14వ స్థలము, యేసు ప్రభువుని శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలైనా మీ తిరుశ్లేవ చేత ఈ లోకంలో రక్షించితిరి. యేసు ప్రభు శరీరమును భూస్థాపనం చేయటకు శిష్యులు మోసుకొని పోవుటను, వారి పరిశుద్ధ తల్లి వెంబడిపోయి ఆ తిరు శరీరమును తానే సమాధిలో క్రమపరచుటను, అటు వెనక వారు సమాధి మూసి అందరూ వెడలిపోవటను యోచించడముగాక. ప్రియ క్రైస్తవ సహోదరులారా, ప్రభు చనిపోయిన తర్వాత మరి శిష్యులు జోజేపు, నికోదేము మరి ఆ శరీరాన్ని నుంచి తల్లి యొక్క ఒడిలో మరి పెట్టినప్పుడు మహావేదనతో, రోదంతో కుమిలిపోతుంది. ఆ తర్వాత మరి ఆ దివ్య శరీరానికి దివ్య సంస్కారం చేయడానికి, సమాధి చేయడానికి మరి శిష్యులు వెళ్ళి పిలాతు అనుమతి పొంది మరి అంత క్రితమే మరి అరిమత్తు యోసేపు అనేటువంటి ఆయన మరి పిలాతు దగ్గర అనుమతి పొంది తన కోసము మరి నిర్మించుకున్నటువంటి సమాధిలో దాన్ని భద్రపరచడానికి అనుమతి తీసుకుని ఈ శరీరాన్ని తల్లే తన స్వహస్తాలతో మరి చక్కగా అలంకరించి తైలము ఇవన్నీ కూడా పూసి ఆ సమాధిలో పెట్టడానికి వచ్చి మరి ఆ సమాధి చేసి ఆ సమాధి పూసి అందరూ వెడలిపోవడానికి గురించి మనం ధ్యానం చేసుకుందాం, తలుచుకుందాం. నా రక్షకుడైన యేసువ, నీ మీద మూసిండు రాత్రిని ముద్దు చేయుచున్నాను. మీరు 3వ నాడు జీవవంతులై లేచి తిరగదా. ఈ ఉత్థానమును చూసి లోకాంత్యమున నేను మీతో ఉత్థానమగుటకు, మోక్షమునందు సదా మిమ్మల్ని పొగడి ప్రేమించుటకు నాకు అనుగ్రహం పాలించండి.
ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు రేటుగా ఉండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశించినవుగా, కీడులోని మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసారం చేత నిండిన మరి మా ఉన్నాను, ఏలు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున చేసు ఆశీర్వదింపబడిన వారనే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుడు మాత, పాపాత్మైన మా కొరకు చెప్పిన మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితకున్న సుఖ శాంతకు మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకు స్తోత్రము కలుగును గాక. మా మీద దయగండి స్వామి, మా మీద దయగండి స్వామి. ఆమేన్. పాపులైన దీనులారా దాపు చేరి కొల్వరండి, పాప దోష మేడునే. జపము. ఆ రక్షకుడా, లోక రక్షణల కొరకు మీరు యూదుల వల్ల తిరస్కరింపబడను, ద్రోహియగు యోధా ముద్దు వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదు వారల ముందర అవమానముగా అప్పగింపబడను. అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడను, కొరడాలతో కొట్టబడను, ఉమ్ముయ్యబడను. మీ తలపై మంట కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మేము శ్రవ మీద కొట్టి ఈటి చేత పడిసి తెరవబడను. చిత్తగించితే నేను మహాభావిగా ఉండినాను. నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవుని వారు చూసి నరక బాధల నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క శిలువ మీద కొట్టబడి మనస్తాపపడిన దొంగవాణిని తీసుకొని పోయిన స్థలమునకు నన్ను తీసుకొని పోనండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేర్చుకోండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపవుగా, కీడులండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత మరి మా ఉన్నాము, ఏళ్ళ వారి మీద ఉన్నారు, స్త్రీలు వాస్తున్నారు, మీ గర్భఫలంలో చేసు ఆశీర్వదింపబడిన పరిశుద్ధమైన పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మనసు ప్రార్థించండి. ఆమె పితకున్న శత్రునిస్పృత శాంతులు మేము కలుగాక, అందులో కలిగినట్లు ఎప్పుడు సరాకాలం కలుగాక. బోధ చేసువ, నా పాపను మన్నించండి, నరకాగ్ని నుంచి నన్ను తప్పించి కాపాడండి. ఆత్మలన్నిటికీ ముఖ్యంగా అసోఫి ఆత్మ మోక్షరాజ్యంలో తీసుకోండి. ఆమేన్. సహోదరులారా, మరి దీంతో ఈ 14 స్థలాలతో మరి ఈ సిలువ మార్గం అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది. పార్ట్ 1లో మరి 7 వరకు, పార్ట్ 2లో మరి ఒక 7, ఈ 14 స్థలాలు కూడా మరి మనం సిలువ ధ్యానం చేసాము. మరి సిలువ ధ్యానం చేసిన ఎడల ఎంతో మనకి మేలు జరుగుతాయి. ప్రభు గురించి కనీసం ఆలోచించి, ప్రభు మన కొరకు ఏ రకంగా మరి పాటలు పొంది మరణించారు అది ధ్యానం చేసుకోవటం వల్ల మన పశ్చాత్తపడి దుఃఖపడి, మన పాపాల వల్లనే ప్రభు చనిపోయాడని చెప్పేసి మరి మనం ఆలోచించుకోవటం వల్ల మరి మనకి ఎంతో మేలు జరుగుతుంది. మన కార్యాలు జరుగుతాయి, మనకి ఆరోగ్యం కలుగుతుంది, కుటుంబం శాంతి కలుగుతుంది, వివాహాలు కాని వారికి వివాహం జరుగుతుంది. మరి ఈ ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం, మరి ఇంకా అప్పుల బాధలు ఇవన్నీ కూడా సమస్తము తీరిపోవాలంటే చక్కగా ప్రభుని మరి ధ్యానించండి, ప్రభు కష్టాలు తెలుసుకోండి. మరి మనం ఈ చేతులతో చేసిన పాపాల వల్ల చేతిలో మేకులు, కాళ్ళతో చేసిన పాపాల వల్ల కాళ్ళకి మేకులు, మరి ఆలోచనలు బుర్రతో తలతో చేసిన తలకి ముళ్ళ కిరీటాలు, శరీరం మరి సాంగత్యం వల్ల చేసిన పాపాల వల్ల శరీరం వల్ల గాయాలు, దెబ్బలు, మరి పచ్చి పుండులాగా ప్రభు శరీరాన్ని చేసుకుని మన కోసం, నీ కోసం, నా కోసం మరి ప్రాణత్యాగం చేసినటువంటి ప్రభువుని మనం ధ్యానం చేసుకుంటే
మనకి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ సంఘము ఈ సంఘము కాకోకుండా మరి సిలువ శ్రమలను ధ్యానం చేసుకుని మనం పుణ్యం పొందాలని, మరి మన కష్టాలు తీరే విధంగా ప్రభువు యొక్క కష్టాలు మన కోసం మరి ఎంత బాధపడ్డారో, మరి దేవాది దేవుడు మరి భూలోకానికి వచ్చి మరి ఎవరి వల్ల కానీ పాపాన్ని తీసివేశాడంటే మనకి ఎంతో ధన్యులం. మరి క్రీస్తుని వెంబడించి బ్రతకడం, ఆయన పోలి బ్రతకడం అనేది ఎంతో గొప్ప ధన్యత. సైతాను చీకటి శక్తుల నుంచి ప్రభు మనల్ని తప్పించి ఆయన మార్గంలో నడిపించి మోక్ష రాజ్యానికి వారసులుగా చేయనుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కాచి కాపాడి ఆస్వాదించుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.